వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సన్న బియ్యంతో భోజనం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పరిధిలో 112 ప్రభుత్వ టీఎస్ జెన్కోలో ఉద్యోగాలు. పిఠాపురంలో పొలిటికల్ వార్, టీడీపీ వర్సెస్ జనసేన. పార్లమెంటులో వైసీపీ డబుల్ గేమ్, బయటపెట్టిన పురంధేశ్వరి. ఈరోజు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూర్యాపేట పట్టణంలోని పీడీఎస్ పథకంలో సన్నబియ్యం పొందుతున్న పేద దళితుడు శ్రీ పాలడుగు వెంకటయ్య ఇంటిని సందర్శించి వారి కుటుంబంతో కలిసి భోజనం చేశారు. ఒక వ్యక్తికి 6 కిలోల చొప్పున ఉచితంగా పంపిణీ అవుతున్న సన్నబియ్యం రేషన్ బియ్యంగా లభించడంతో ఆ దళిత కుటుంబం చాలా సంతోషం వ్యక్తం చేశారు. రెండో వార్డులో పాలడుగు వెంకటయ్య దళిత కుటుంబం వారి ఇంటితో కలిసి మేము భోజనం చేస్తున్నాము. రాష్ట్రంలో పోయిన నెలాఖరు వరకు మీ అందరికి తెలుసు, రాష్ట్రంలో దొడ్డు బియ్యం 4 స్ట్రీమ్స్ వచ్చేది. ఎక్కువ శాతం లబ్ధిదారులు తినకపోయేది. మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఆలోచన చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మంత్రివర్గం ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్న రేషన్ లబ్ధిదారులు 2,81,00,000 మంది. ఇప్పుడు మేము రేషన్ లబ్ధిదారుల సంఖ్య కూడా పెంచి 3,10,00,000 మందికి రేషన్ ఇవ్వబోతున్నాము. ఆ రేషన్ కింద ఇప్పుడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ ఎప్పుడు జరగని విధంగా మన ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుకి 6 కిలోల మంచి క్వాలిటీ తినడానికి మంచి రుచికరంగా ఉన్న సన్న బియ్యం ఇస్తున్నాము. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత పోరాటం చేసిందని, వారి ఆశలను నెరవేరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 53,000 మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిందని తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పరిధిలోని 112 మంది భూ నిర్వాసితులకు ప్రభుత్వం టీఎస్ జెన్కోలో ఉద్యోగాలను కల్పించింది. వాటికి సంబంధించిన నియామక పత్రాలను మాదాపూర్లోని సైబర్ గార్డెన్స్లో నిర్వహించిన సమావేశంలో అభ్యర్థులకు బట్టి విక్రమార్క అందజేశారు. యాదాద్రి పవర్ ప్రాజెక్టు కింద ఇళ్లు కోల్పోయినటువంటి వాళ్ళకి ఉద్యోగాల నియామక పత్రాలని అందించేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఈరోజు మనందరం ఇక్కడ సమావేశం అయ్యాం. ప్రాజెక్టులో ఇళ్లు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తామని గతంలో చాలా సంవత్సరాల క్రితం చెప్పినప్పటికీ ఇంతవరకు ఉద్యోగాలు రాక, సరే మొదలుపెట్టినప్పుడు ఉన్నటువంటి వయసు ఈరోజు వయసు దాటిపోయి పెరిగిపోయి చాలా సంవత్సరాలు అయిందని లక్ష్మారెడ్డి గారు ఇప్పుడే మాట్లాడేటప్పుడు చెప్పారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఈ యాదాద్రి పవర్ ప్రాజెక్టు సంబంధించి పనులు ఆగిపోయి ఉంటే దానికి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం సమావేశాలు అక్కడ ఏర్పాటు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేసి వెంటనే పనులు మొదలుపెట్టినటువంటి పనులు కూడా వారానికి ఒకసారి, 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి రివ్యూ చేసుకుంటూ యూనిట్ 2 నుంచి ప్రొడక్షన్లో తీసుకొని వచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజలకి యాదాద్రి పవర్ ప్రాజెక్టు అంకితం చేసినటువంటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీ అందరి సమక్షంలో అక్కడికి వచ్చి చేయటం కూడా జరిగింది. సరే, ఆనాడే ముఖ్యమంత్రి గారు నేను ఆలోచన చేశాం, ఇక్కడ భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి, ఇల్లు కోల్పోయినటువంటి వాళ్ళకి మనం తప్పనిసరిగా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు దీంట్లో కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజే స్పష్టంగా చెప్పటం కూడా జరిగింది. ఆ రోజు నుంచి ఈనాటి వరకు మీకు సంబంధించిన పూర్తి సమగ్రమైనటువంటి సమాచారం తెప్పించి ఆ సమాచారం ద్వారా మీకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి 112 మందికి ఈరోజు అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు అందిస్తూ ఉన్నాం. ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి వర్క్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సిబ్బందికి కూడా 51 మందికి ఈరోజు నియామక పత్రాలు అందిస్తూ ఉన్నాం. కాకినాడ జిల్లా పిఠాపురంలో మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కుమారపురంలో సిసి రోడ్ల ప్రారంభోత్సవాలకు ఎమ్మెల్సీ నాగబాబు హాజరయ్యారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు బలాబలాలు ప్రదర్శించుకున్నారు. జై వర్మ జై వర్మ జై టీడీపీ అంటూ
తెలుగుదేశం శ్రేణులు నినాదాలు చేశారు. అందుకు ప్రతీకగా జై జనసేన జై పవన్ అంటూ జన సైనికులు నినాదాలు చేశారు. సిసి రోడ్ల ప్రారంభోత్సవాలకు వర్మకు ఆహ్వానం లేదంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. వక్ఫ్ బిల్లుపై పార్లమెంటు ఉభయ సభల్లో సుదీర్ఘ చర్చల తర్వాత ఆమోదం లభించింది. అయితే ముందు లోక్సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లును వైసీపీ వ్యతిరేకించింది. అక్కడ ఎంపీలకు విప్ జారీ చేసి మరీ వ్యతిరేకించిన వైసీపీ రాజ్యసభకు వచ్చేసరికి మాత్రం ఎంపీలకు విప్ జారీ చేసిన బిల్లుకు మద్దతు ఇచ్చిందని దగ్గుబాటి పురంధేశ్వరి ఇవాళ ఆరోపించారు. పార్లమెంటు రికార్డులు చూస్తే ఈ విషయం తెలుస్తుందని ఆమె ఇవాళ విజయవాడలో వెల్లడించారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది, వారు ఏం చేశారంటే లోక్సభలోనేమో మేము దీన్ని సపోర్ట్ చేయమని అన్నారు, లోక్సభలో ఈ వక్ఫ్ బిల్లు సవరణకి మేము ఒప్పుకోమని అన్నారు. కానీ రాజ్యసభలో ఏం చేశారండి, విప్ ఇచ్చి అందరినీ కూర్చోబెట్టి ఈ బిల్లుని సమర్థించారు. ద్వంద్వ వైఖరి. భారతీయ జనతా పార్టీ అట్లెప్పుడు మీ జీవితాలతో చెలగాటం ఆడలేదు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 10 TV 24/7 ఫాలో అవ్వండి.